ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామంన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి యొక్క నూతన దినము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించబడినది. ఆయన అత్యంత కృపను బట్టి 4 మాసములు ఆయన రెక్కల నీడలో మనలను సురక్షితంగా కాపాడిన దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ నూతన మాసము మే నెలలో 5వ నెలలో మరి మనము ప్రభువుని స్తుతిస్తూ ఈ దినచర్యను ఆరంభించినట్లయితే మనకెంతో ఆశీర్వాదము. అనుదినము ఆయన ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనలను తట్టి లేపుతూ ఉండగా, మనలను ధైర్యపరుస్తూ ఉండగా, హెచ్చరిస్తూ ఉండగా, ఆయన వాక్యమును ఆయన ఆజ్ఞను గైకొని ఆయనకు మరి మహిమను సమృద్ధికరమైన దీవెనను మనము పొందుకునే విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనమును చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. 3వ వచనం కూడా చదువుకుందామా? ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. హల్లెలూయా. మన రక్షకుడగు దేవుని దృష్టికి ఇది మంచిదియు అనుకూలమునై ఉన్నది అని చదువుకున్నాం 3వ వచనంలో. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మే మాసం మరి అందరూ కూడా దేశవ్యాప్తముగా అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ముగించబడినవి, ఇంకా జరుగుతూ ఉన్నవి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనము కూడా సిద్ధపడుతూ ఉన్నాము. మరి ఈ ఉదయకాలము మొదటి రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులందరి కొరకు మనము నెమ్మదిగాను, సుఖముగాను, సంతోషముగాను, మరి సమాధానకరంగాను జీవించాలి అంటే మనుషులందరి కొరకును, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమని ప్రభు వాక్కు మనకు అనుగ్రహించబడినది. మరి ఒక పర్యాయం ఈ వాక్యము మనందరికీ కూడా పరిచయమే అయినప్పటికీ కూడా మరి విశేషముగా ఈ నెలలో మన ముందున్న ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకొని మరింత శక్తివంతంగా విజ్ఞాపన చేయాలని ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మొట్టమొదటి రోజున అవును, ప్రతి ఉదయం లేచి నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నావు కదా. నా సమస్యలు తీరాలి, నా కుటుంబం బాగుండాలి, నేను విడిపించబడాలి, నేను అన్ని విషయాల్లో దీవించబడాలి అని. కానీ ఇక్కడ ఒక మరి వచనాన్ని చదువుకున్నాం. నీవు నెమ్మదిగాను, సుఖముగాను, మరి కదా సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను, సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనము ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాచనలు చేయాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుని దృష్టికి అనుకూలమైనదంట, ఉత్తమమైనదంట. అవును కదా, ఆయన అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రతి ఉదయాన లేచి ప్రభువా నా కుటుంబాన్ని, నా బిడ్డలను కాపాడు, అటు విధంగా ప్రార్థించడంలో తప్పు లేదు. కానీ దానికన్నా ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థించిన తరువాత నీ కుటుంబం గురించి ప్రార్థన చేయడం దేవుని దృష్టికి అనుకూలమైనదంట, ఆయనకు ఉత్తమమైనదంట. ఆయన నీవు అడగక ముందే నీకు అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను నీ జీవితంలో చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అవును ప్రియా దేవుని బిడ్డ, మరి దేవుని యొక్క మనస్సును మనము ఎరిగిన వారమై ఆయనకు అనుకూలమైన, ఉత్తమమైన అనుభవాలను మనము కలిగి జీవించినట్లయితే మనము ధన్యులం. అవును కదా. మరి దేశ అధికారుల కొరకు, మరి నాయకుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయాలి. ఆనాడు మరి దేశంలో ఒక్కరు విజ్ఞాపన చేసేవారు ఉన్నా, దేశంలో ఒక్కరు నీతిమంతులు ఉన్నా కూడా ఆయన కాపాడుతాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆనాడు నెహెమ్యా కూలిపోయిన యెరూషలేము గోడలు కట్టడానికి పూనుకున్నాడు. దానియేలు మరి చెదిరిన దేవుని బిడలు సమకూర్చడానికి ఎంతో విజ్ఞాపన చేశాడు. ఎస్తేరు ప్రాణానికి తెగించి నేను నశించేదను అని మరి తన యొక్క జీవితమును, తన అంతరంగమును దేవునికి సజీవ యాగంగా సమర్పించుకుంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆనాడు మోషే, ఆనాడు అబ్రహాము, మరి నీవు ఏ విధంగా నీ దేశం కొరకు ప్రయాసపడుతున్నావు? నీ దేశ ప్రజల కొరకు, నీ దేశ మరి అధికారుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నావా? ప్రార్థన చేస్తూ ఉన్నావా? మరి
ఇవి అంత్య దినాలు, అపాయకరమైన దినాలు. మరి ముఖ్యంగా దేవుని బిడ్డలను గురిగా దుష్టుడు మరి పెట్టి దేవుని బిడ్డలను విచ్ఛిన్నం చేయాలి, చెదరగొట్టాలి. ఎన్నో విధాలుగా దుష్టుడు వేస్తున్న తంత్రాలను మనము దృష్టిలో పెట్టుకొని మరి ప్రజలందరి కొరకు, అధికారుల కొరకు, దేశము కొరకు ప్రార్థన చేస్తే మనల్ని మనం తగ్గించుకొని, 2వ దినవృత్తాంతాలు 7:14 ఉంది కదా, మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ పాపములు ఒప్పుకొని మీరు ప్రార్థన చేస్తే నేను మీ దేశమును స్వస్థపరుస్తాను అంటూ ఉన్నాడు. అవును కదా. మరి మనము ఎన్నో విధాలుగా మన సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉంటాము, మరి న్యూస్ ద్వారా చూస్తూ. కానీ ఆ సమయం మనము ప్రార్థన చేసే విధముగా మనలను మనము సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని, ఇదిగో నేను నా యొక్క దేశమునకు ఒక మంచి అధికారిని, ఒక మంచి నాయకుడను నేను సంపాదించుకోవాలి, ప్రజలందరూ కూడా మరి క్షేమముగా, నెమ్మదిగా, సుఖముగా జీవించాలి అంటే మరి అధికారుల కొరకు ప్రార్థన చేయమన్న దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. అది ఆయన దృష్టికి అనుకూలము, అది ఆయన దృష్టికి ఉత్తమము అని దేవుని ఆజ్ఞకు లోబడి నీవు సమర్పించుకో. ఈ మొదటి రోజున ఈ మే నెల మొదటి రోజున నీవు సమర్పించుకో. అట్టి రీతిగా ప్రార్థించి చూడు. ప్రభు నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు, నీ కుటుంబంలో ఎన్ని గొప్ప కార్యాలు ఆయన చేయనై ఉన్నాడో గమనించు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన వాక్యము ద్వారా, ఆయన ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్యానికి విధేయత చూపుదాం. వాక్యానుసారంగా మన ప్రార్థనా జీవితాన్ని, మన ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుని దృష్టికి ఉత్తమముగా, అనుకూలముగా నిర్మించుకుందాం. ఇట్టి మాటలు ప్రభు మన వెనుకిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా తండ్రి, 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో, అవును ప్రభువా, మేము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి సుఖముగా, నెమ్మదిగా జీవించు నిమిత్తం మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు, యాచనలు చేయమని నీ వాక్యం సెలవిస్తోంది. దేవుని దృష్టికి ఇది అనుకూలం, ఉత్తమునై ఉన్నదని. అవును ప్రభువా, నీ దృష్టికి ఏది అనుకూలమో, ఏది ఉత్తమమో అదే మేము చేయాలి. ప్రతి దినము కూడా ప్రభువా మమ్ములను తట్టి నీ యొక్క వాక్కు ద్వారా మమ్ములను దర్శిస్తూ ఉన్నావు, మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నావు, మమ్మలను కాపాడుతూ ఉన్నావు. ఈ మే నెలలో నీ బిడ్డలు ప్రవేశించారు. గడిచిన 4 నెలలు నీ బిడ్డలను భద్రపరిచి నీవిచ్చిన క్షేమాన్ని బట్టి, సంరక్షణను బట్టి, కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఎండల తీవ్రత బారికి నీ బిడ్డల గురికాక తండ్రి, పసిబిడ్డలను, వృద్ధులను, పెద్దవారిని అందరినీ కూడా నీ రెక్కల నీడలో సురక్షితంగా భద్రపరచండి. వారి రాకపోకల్లో నీ భద్రత ఇవ్వండి. వారి యొక్క చేయు ప్రయత్నాల్లో సఫలీకృతం దయచేయండి. ఏ బిడ్డల హృదయాంతరంగాల్లో భయము, వేదన, దిగులు, విచారము నిండుకొని ఉన్నవో వాటన్నిటి నుంచి నజరేయుడైన యేసు నామములో నీ బిడ్డలకు విడుదలివ్వండి. వారి ఆధ్యాత్మిక జీవితం ఎల్లప్పుడూ నీలో ఆనందించే కృపను ప్రభువా అనుగ్రహించండి, ఆశీర్వదించండి. తండ్రి నీకు స్తోత్రములు. నీ దృష్టికి అనుకూలమైనది, ఉత్తమమైనది నీ బిడ్డలు చేసినప్పుడు ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు నీ బిడ్డలపై కుమ్మరిస్తానని వాగ్దానం ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు. మరి విశేషముగా ఈ నెలలో తండ్రి ఎలక్షన్స్ మా ముందున్నాయి. నీ ఏర్పాట్లో, నీ చిత్తంలో ఉన్న అధికారులను మీరు నియమించండి. దేశానికి, ప్రజలకు తండ్రి క్షేమకరముగా తండ్రి నాయన మీరే నియమించే దేవుడవు ప్రభువా. నీవు అధికారులకు అధికారివి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. నీ ద్వారా రాజులు పాలిస్తారు. అవును ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఆనాడు నెహెమ్యా పూనుకున్నాడు, ఎస్తేరు పూనుకుంది, విజ్ఞాపన చేశారు, దేశాన్ని కాపాడుకున్నారు. మేము కూడా మేల్కొని మత్తులుగా కాకుండా తండ్రి నాయన మేల్కొని శోధనలో ప్రవేశించక ముందే మా దేశాన్ని మేము కాపాడుకోవాలి, మా దేశాన్ని మేము భద్రపరచుకోవాలి, మా దేశాన్ని మేము రక్షించుకోవాలి. ఆకాశం నుంచి మా ప్రార్థన విని మా దేశాన్ని స్వస్థపరుస్తానని వాగ్దానం ఇచ్చావు. అటు రీతిగా ప్రభువా మమ్ములను బలపరచమని, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.